అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను పెసరట్టు ఉప్మా టిఫిన్ చేశానండి. ఇది చూడండి, మీరు కూడా అందరూ చేసుకోండి. చాలా ఈజీ అండి. ఫస్ట్ బొంబాయి రవ్వ ఉప్మా పల్చగా చేసి పెట్టుకోవాలండి. పల్చగా చేసి పెట్టుకొని పెసరట్టు రుబ్బుకుంటాం కదా, పెసరట్టు వేసి పెసరట్టు లోపల ఫస్ట్ ఉల్లిపాయలు, క్యారెట్లు, పచ్చిమిరకాయలు ఇష్టమైన వాళ్ళు పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి. నేను వేయలేదు, ఎందుకంటే పిండిలో అల్లమును పచ్చిమిరకాయలు వేసి రుబ్బాను కదా, అందుకు వేయలేదు. ఈ ఉప్మా ఫస్ట్ దోశ వేసేయాలి. దోశ వేసిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు పెట్టి కొంచెం జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసి అవి ఎక్కువ సగం వేగిన తర్వాత ఈ ఉప్మా ఉంది కదండి, ఈ ఉప్మాని చక్కగా హాఫ్ దోశకే రాయాలి. రాసి రెండో పక్క దోశ దీని మీద ఇలా వేసేసి పెన్నం మీద కొంచెం సేపు వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎంత బాగుంటుందో. చట్నీలండి, అల్లపు పచ్చడి ఎప్పుడు చేసి పెట్టుకుంటే నిలవ ఉంటుంది. ఇది అల్లపు పచ్చడి, పల్లీల పచ్చడి, ఇది టమాటా ఉల్లిపాయ పచ్చడి అనమాట. పచ్చళ్ళు చేసి పెట్టుకుంటూ ఉంటాయి కదండి, వారం రోజులైనా ఉంటాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇది చూడండి, అసలు అల్లపు పచ్చడికి పెసరట్టుకి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అనమాట. అందరు ఇలా చేసుకోండి. మనం ఎక్కడున్నా మన వంటలు మనం చేసుకోవచ్చండి. యూఎస్లో అన్నీ దొరుకుతాయండి. మనం చేసుకోవాలి, చింతపండు ఏంటి, అల్లం అన్నీ దొరుకుతాయి. కాబట్టి మన తెలుగు వాళ్ళం ఎక్కడైనా ఉండగలుగుతాం. ఈ ఫుడ్ లేకపోతే మాత్రం మనం ఉండలేము, అది మాత్రం గ్యారంటీ. చక్కగా ఒక్కరోజు ఓపిక చేసుకుని 3 చట్నీలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, వారం అంతా ఇడ్లీ ఒకరోజు, దోశ ఒకరోజు, పెసరట్టు ఒకరోజు, అట్లా మల్టీపర్పస్లో చేసుకోవచ్చు. ఓకేనండి, అందరూ హెల్దీగా చేసుకోండి. హ్యాపీగా అందరూ హెల్దీగా తిని హ్యాపీగా ఉండండి. నా ఛానల్లో పార్వతీస్ కిచెన్, పార్వతీస్ రసోయి అండ్ స్తోత్రమాలిక 3 ఛానల్స్ ఉన్నాయండి. స్తోత్రమాలికలో దేవుడు పాటలు పాడతాను. పార్వతీస్ రసోయిలో హిందీలో నా వీడియోలు ఉంటాయండి. హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో చూస్తారని హిందీ ఛానల్. పార్వతీస్ కిచెన్ తెలుగు ఛానల్, తెలుగులో అన్నీ సైడ్ సీన్స్ పెడతాను. కొన్ని హెల్త్ టిప్స్ ఉంటాయి, కొన్ని వంటలు ఉంటాయి, సలాడ్స్ ఉంటాయి. ఓకేనండి, బిర్యానీలు అన్నీ ఉన్నాయి. చూడండి, మీరు అందరూ చక్కగా 150 వీడియోస్ ఉన్నాయండి పార్వతీస్ కిచెన్లో. చక్కగా అన్నీ చూడండి, అన్నీ చేసుకోండి. చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉండండి. ఈ ఉప్మా అండి చక్కగా టమాటా చట్నీతో సూపర్ ఉంటుంది, వెరీ టేస్టీ. ఓకే అండి, బాయ్. ఇలా 4 టిఫిన్లు చేసుకోవాలంటే ఈజీ పద్ధతి మీకు నేను చెప్తానండి. చూడండి, చక్కగా అలా చేసుకోండి. మీకు ఎంత ఈజీగా ఉంటుందో. 4 పిండ్లకి మీరు 4 పిండ్లు నానబెట్టుకోండి. ఒకటి గారెలకి, ఇంకొకటి ఇడ్లీకి, ఇంకోటి దోశలకి, ఇంకోటి పెసరట్టుకి. మీ క్వాంటిటీని బట్టి మీరు నానబెట్టుకోండి. నానబెట్టుకునేటప్పుడు అన్ని పిండిలో కూడా 1/2 స్పూన్ మెంతులు, ఒక అరకప్పు అన్ని అటుకులు, పల్చటి అటుకులు, మెందపటుకులు ఏ ఒకటి సపరేట్గా నానబెట్టి ఉంచుకోండి. ఒక గిన్నెలో నానబెట్టేయండి. అన్నిట్లో గుప్పుడు వేసేసేయచ్చు. వాటి వల్ల మీరు చేసే వడలు కానీ, గారెలు కానీ, మరి పెసరట్టు కానీ, మామూలు దోశ కానీ, ఇడ్లీ కానీ చక్కగా బ్రౌన్ కలర్లో క్రిస్పీగా వస్తాయండి. హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇలా నానబోసుకుని వెట్ గ్రైండరు కొంచెం మీరు పొదుపు చేసుకుని చక్కగా వెట్ గ్రైండర్ ఒకటి కొనుక్కోండి. టప్పర్వేరు డబ్బాలు 4 కొనుక్కోండి. టప్పర్వేరు స్టోరేజ్కి, డ్రై స్టోరేజ్ కానీ, వెట్ స్టోరేజ్ కానీ, లంచ్ బాక్సులు కానీ దేనికైనా మీకు మంచివండి. 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. చక్కగా చేసుకుని పెట్టుకోండి. చక్కగా ఫస్ట్ మీరు గారెల పిండి రుబ్బుకోండి, తర్వాత ఇడ్లీ పిండి రుబ్బుకోండి, తర్వాత దోశ పిండి, లాస్ట్లో ఈ పెసలు నానబెడతాం కదండి అవి వేసి రుబ్బేసుకోండి. మీ గ్రైండర్ నీట్గా క్లీన్ అయిపోద్ది. చక్కగా మీ పిండ్లన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. చక్కగా మీ గ్రైండర్ కడుక్కోవటం ఈజీగా ఉంటుంది. ఓకేనండి, ఇలా చేసుకోండి. చక్కగా 15 days ఎంజాయ్ చేస్తూ చక్కగా టిఫిన్లు తినండి. అల్ల పచ్చడి కూడా చేసి దగ్గర పెట్టేసుకోండి. చట్నీ అండి, కొన్ని పల్లీలు వేసామా, చిన్న కొబ్బరి ముక్క, లేదా 2 పచ్చిమిర్చి, పప్పు వేసి చక్కగా చట్నీ ఈజీగా అయిపోతుంది. చట్నీ చేసేసుకుంటే అయిపోయాయి, ఏముందండి. ఇంకొకటి, నేను ఎక్కువ గ్రీన్ టీ తాగుతూ ఉంటానండి. ఆ గ్రీన్ టీ పెట్టే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. కప్పు నీళ్లు పెట్టామా, ఆ నీళ్ళలో 1/2 స్పూన్, చిన్న స్పూన్తో సగం స్పూన్ టీ పొడి వేసి మంచిగా 4-5 ఉడుకులు రానిచ్చేసి కప్పులో వడపోసుకుని దాంట్లో చక్కగా 4-5 చుక్కలు నిమ్మకాయ, 2-3 చుక్కలు తేనె వేసుకొని కలుపుకుని తాగండి. ఎంత హెల్దీగా ఉంటుందో ఆ ఛాయ్. ఇంకోటి, ఆ ఛాయ్నండి ఇంకెలా తాగొచ్చు తెలుసా అండి, కొంచెం షుగర్ కూడా వేసుకుని తాగొచ్చు. షుగర్ కంప్లైంట్ లేని వాళ్ళు షుగర్ వేసుకు తాగండి. సులేమాని అంటారు ఈ టీని. నేనేమో లెమన్ ఒక్కటే వేసుకుంటానండి, పంచదార వేసుకోను, తేనె కూడా వేసుకోను. ఎందుకంటే ఏజ్ పెరిగినప్పుడు ఇక బార్డర్ షుగర్లో ఉన్న వాళ్ళం జాగ్రత్తగా ఉండాలి.
నేను స్వీట్లు తింటాను, పళ్ళు, మామిడి పళ్ళు అన్నీ తింటా, కానీ టీలో పాలల్లో వేసుకోనండి. ఓకేనండి. ఈ చాయ్ కూడా చాలా మంచిదండి. ఇష్టమైన వాళ్ళు తప్పకుండా ఈ చాయ్ పెట్టుకుని తాగండి. అసలు హెడేక్ ప్రాబ్లమే ఉండదు, ఎలాంటి తలనొప్పులు ఉన్నా తగ్గిపోతాయి అన్నమాట. ఓకేనండి. అందరూ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అందరికీ బాయ్ అండి. బాయ్ బాయ్. నా ఛానల్ పార్వతీస్ కిచెన్, పార్వతీస్ రోసై హిందీ ఛానల్, స్తోత్రమాలిక, దేవుడి పాటలు వచ్చాయి, దేవుడి స్తోత్రాలు పాడతానండి. అది కూడా మీరు తప్పకుండా చూడగలరు. బాయ్ బాయ్ బాయ్.